హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఫ్లఫీగా స్పాంజీ దోశ రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కేవలం 10 నిమిషాల్లో మనము ఎటువంటి పిండిలు ఇంట్లో లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. 1 కప్పు అటుకులు, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి, 1 కప్పు పెరుగు తీసుకోవాలి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూను తినే సోడా లేదా బేకింగ్ సోడా అంటారు కదా, అది యాడ్ చేసుకోవాలి. సగం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం బదులు ఈనో ప్యాకెట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి. బాగా స్పాంజీగా ఫ్లఫీగా అవుతుంది మిశ్రమం. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా, పిండి మిశ్రమాన్ని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. అటుకులు, బొంబాయి రవ్వ, పెరుగు నానడానికి మళ్ళీ 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో, ఈ మిశ్రమాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని ఈ మిశ్రమాలన్నీ మునిగే వరకు బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. చూశారు కదా, ఈ పిండి మిశ్రమంలో అన్నీ కూడా బాగా కలిసినాయి కదా. ఒకసారి బాగా కలుపుకోవాలి. రోల్ కింద అది మనం సర్కిల్ షేప్లో తిప్పుకుంటే మొత్తం మిశ్రమం అంతా కూడా ఈవెన్గా కలుస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల వరకు ఈ పిండి మిశ్రమాన్ని నానబెట్టుకోవాలండి. ముందు మనము దోశలకు కదా మనం వేసుకునేది, కాబట్టి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. చాలండి, కేవలం 10 నిమిషాలు ఉంటే. ఇంకా మనం 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి, పిండి మిశ్రమం అటుకులు వేసాం కదా, మొత్తం అంతా వాటర్ పీల్చేసుకొని గట్టిగా అయ్యింది. ఇప్పుడు గట్టిగా అయిన పిండి మిశ్రమాన్ని అంతటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలాగా చిక్కగా కొంచెం దగ్గరికి పేస్ట్గా ఆడుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వెంటనే మనము దోశ వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే చూడండి, బబుల్స్గా ఫ్లఫీగా స్పాంజ్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. అప్పటికప్పుడు టిఫిన్ చేసి పెట్టాలి అంటే ఈ విధంగా చేసుకుంటే ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. 1కి 4 దోశలు అయితే ఖచ్చితంగా తింటారండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, రిలేటివ్స్కి లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను చేస్తున్న ఛానల్లో వీడియోస్, రెసిపీస్ అన్నీ కూడా మీకు సబ్స్క్రిప్షన్స్ దగ్గర అలర్ట్ కింద వస్తాయి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.